సో హలో గైస్, कैसे हो ఆంధ్రాలో నేను మీ ఆర్కిరెడ్ని అయితే మాట్లాడుతున్నా. ప్రస్తుతం అయితే నేను రాజమహేంద్రవరం ఆర్ రాజమండ్రి ఈ రెండు పేర్లు అయితే పెట్టి పిలుస్తారనమాట. సో రాజమహేంద్రవరం స్టేషన్లో ఉన్నాను ప్రస్తుతం. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వరకు అయితే నేను ట్రావెల్ చేస్తున్నాను. అండ్ నేనైతే ఓటుకు వచ్చాను, ఓటు నిర్వహించుకున్నా. అండ్ ఇప్పుడైతే రిటర్న్ బయలుదేరుతున్నా హైదరాబాద్ నాకు. సో ఇక్కడ నుంచి విజయవాడ దాకా నాకు ప్యాసింజర్లు అయితే బయలుదేరుతున్నా అన్నమాట, ఈఎంయు. సో అది వచ్చేసరికి నాకు ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే చెప్పారు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చేసరికి ఏంటంటే గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 5లో కూడా గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. గివెన్ టైం వచ్చేసరికి 3:15 ఉంది. సో చూద్దాం ఎప్పుడు తెచ్చి పెడతాడో చూద్దాం. సో నేనైతే ఫిజికల్ టికెట్ తీసుకున్నా. నాకు వచ్చేసరికి ఇక్కడ నుంచి లైక్ రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వెళ్ళడానికి అయితే నాకు 35 రూపీస్ అయితే పడుతుంది. సో మొత్తానికి 45 మినిట్స్ లేట్తో అయితే ఇప్పుడే ప్లాట్ఫామ్ మీదకి అయితే తీసుకొచ్చాడు. చూద్దాం విజయవాడ వెళ్ళేసరికి ఎంతసేపు పట్టిద్దు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఎంఈఎంయు అంటే లైక్ మల్టిపుల్ యూనిట్స్ ట్రైన్ అనమాట. సో దీనికి వచ్చేసరికి దగ్గర ఒక 3-4 ఇంజన్స్ అయితే ఉంటాయి. అండ్ దీని పుష్ అయితే స్టేషన్లోనే బీభత్సంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అరాచకం. ఇంకా దీని పుల్. సో మన లోపలికి అయితే ఎక్కేద్దాం. సో లోపలైతే ఇలా ఉంది. కామెడీ ఏంటంటే దీనికి ఆన్బోర్డ్ వాష్రూమ్స్ కూడా ఉండవు. అదే మ్యాజిక్, దీనికి ఆన్బోర్డ్ వాష్రూమ్స్ కూడా ఉండవు. సో మనదైతే ఇక్కడ ఎంచుకుందాం. సో ఇది వచ్చేసరికి యాక్చువల్గా 3:15 ట్రైన్. దీని ట్రైన్ నెంబర్ వచ్చేసరికి ఏంటంటే 07640. అండ్ విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చేటప్పుడు ఏంటంటే 07641. సో విజయవాడ నుంచి వచ్చేసరికి ఏంటంటే ఇది ఏ టైంకి బయలుదేరుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడైనా సరే యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ వచ్చేసరికి ఇది ఒంగోలు బండి. సో ఇంతకుముందు ఒంగోలు బండి అది తీసేసి ఇప్పుడు విజయవాడ దాకా నడుపుతున్నారు. లైక్ ఇంతకుముందు ఇది విజయవాడ వెళ్ళి మళ్ళీ విజయవాడ నుంచి ఒంగోలు వెళ్ళారు. సో ఒంగోలు ప్యాసింజర్స్ కూడా ఏంటంటే దీనిలో ట్రావెల్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ విజయవాడ వరకే ఇది నడుపుతున్నారు. అదే కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా చాలా ఈఎంయూస్ డిఎంయూస్ వచ్చేసరికి ఆపేశారు. ప్రస్తుతం 45 మినిట్స్ లేట్లో అయితే పెట్టాడు. అండ్ ఇంకా మళ్ళీ ఎప్పుడు తీస్తాడో కూడా ఎవరికి తెలియదు. సో చూద్దాం ఎంత లేట్గా అయితే తీస్తారో చూద్దాం. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే సికింద్రాబాద్ విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. అది ఇప్పటికే దగ్గర 5 అవర్స్ లేట్లో అయితే నడుస్తుంది. సో చూద్దాం. మా ఓడైతే హార్న్ కొట్టేసాడు కానీ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. ఏందో మా ఓడి సంగతి. సో మా ట్రైన్ అయితే ఇప్పుడే కదిలింది. దగ్గర 1 అవర్ గ్యాప్తో అయితే కదిలింది అనమాట. సో 1 అవర్ డిలే అయితే నడుస్తుంది. అండ్ మా ట్రైన్ వచ్చేసరికి ఇన్స్టాన్బుల్ అయితే ఉంటుంది. బాయ్ రాజమండ్రి. మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత కలుద్దాం. నేను ఇప్పటికీ చెప్తున్నా కదా, నేను హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ రాజమండ్రి వచ్చింది అయితే ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత అయితే వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నా. జస్ట్ ఓట్ కోసం వచ్చాను. ఓటేసి ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నా. అది ప్రస్తుతం రాజమండ్రి నుంచి దాటిన తర్వాత మన స్టాప్ వచ్చేసరికి గోదావరి. సో ప్రస్తుతం అయితే మనం గోదావరి రైల్వే స్టేషన్లో ఉన్నాం. అండ్ రాజమహేంద్రవరంకి ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేషన్ అనే చెప్పాలి. దీనికి వచ్చేసరికి మొత్తం 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇన్స్టాంట్ పుల్ మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. దీనికి చూద్దాం ఆన్ టైం తీసుకెళ్తుందో లేకపోతే లేట్ అవుతుందో చూద్దాం. ప్రస్తుతం అయితే 1 అవర్ లేట్గా నడుస్తుంది. ప్రస్తుతం గోదావరి స్టేషన్ నుంచి అయితే కదిలేసింది. ఎంతసేపటికి కదిలిందో తెలుసా? 15 మినిట్స్ ఇక్కడ స్టాప్ వేశారు నాకు.
అండ్ దీని తర్వాత స్టేషన్ వచ్చేసరికి కొవ్వూరు. ప్రస్తుతం గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇది వచ్చేసరికి కోటగుమ్మం సెంటర్ అండ్ శివుడి లింగం. సో రాజమహేంద్రవరానికి వన్ ఆఫ్ ద ఫేమస్ సెంటర్. సింపుల్గా చెప్పాలంటే మీకు ఏ వస్తువులు కావాలన్నా కూడా ఈ కోటగుమ్మం సెంటర్లో అయితే దొరుకుతుంది. అండ్ ఇక్కడ రోజ్ మిల్క్ ఫేమస్ అంటారు కదా, అది కూడా ఈ కోటగుమ్మం సెంటర్లోనే. అండ్ ఇది ఎన్టీఆర్ ఘాట్, బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టిన రైల్వే బ్రిడ్జ్. అది ప్రస్తుతం ఇప్పుడు క్లోజ్ అయితే చేశారు. మనమైతే ఆర్చ్ బ్రిడ్జ్లో అయితే ఉన్నాం. సో ఇప్పుడే మా సెకండ్ స్టాప్ అయితే రీచ్ అయిపోయాం, కొవ్వూరు. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KVR. అండ్ ఇది వచ్చేసరికి 1 hour 10 minutes అయితే డిలే అయితే నడుస్తుంది. సో విజయవాడ వెళ్ళేసరికి ఎంతసేపు పట్టిద్దో చూద్దాము. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఫాస్ట్ పులింగ్ అబ్బా. అండ్ ఇది వచ్చేసరికి సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 11 స్టాప్స్ అయితే ఉంటాయి. అండ్ కొన్ని స్టాప్స్ వచ్చేసరికి ఆగదు. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి పసివెందుల. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి మధ్యలో చేబ్రోలు అండ్ బ్రాహ్మణగూడెం అయితే ఉంటుంది. ఆ రెండు అయితే ఈ బండి అయితే ఆగదు, బట్ క్రాసింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఆగిద్ది. ఎందుకంటే ఇది వచ్చేసరికి యాక్చువల్గా హౌరా చెన్నై వన్ ఆఫ్ ద మెయిన్ లైన్ అనమాట. అందువల్ల అండ్ ఈ కొవ్వూరు స్టేషన్కి వచ్చేసరికి మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. బండి వచ్చేసరికి దగ్గర దగ్గర 4:15కి అయితే వచ్చింది. అండ్ ప్రస్తుతం టైం వచ్చేసరికి 5:20 అయితే అవుతుంది. ఇంకా కొవ్వూరులోనే ఉంది. దగ్గర దగ్గర ఒక 5-6 ట్రైన్స్ అయితే క్రాసింగ్ అయితే పెట్టించాడు ఒకేసారి. సరే మరి ఇప్పుడు ఎప్పటికి వెళ్ళిద్దో ఏంటో కూడా నాకు ఇప్పుడు అయితే అర్థం కావట్లేదు. నాకు వచ్చేసరికి విజయవాడలో కనెక్టింగ్ వెహికల్ ఇంకోటి ఉంది, వెళ్తాను లేదో నాకు అర్థం కావట్లేదు. సో మ్యాక్స్ ఏంటంటే 9:30 కల్లా వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. ఒక్కసారి ఇక్కడ నుంచి తీసాడే అంటే మాత్రం ఇంకా మధ్యలో ఎక్కడ క్రాసింగ్ కూడా ఉంటుంది. ఇక లైక్ ఊరి నుంచి దీనికి మెయిన్ క్రాసింగ్ ఏరియా అంటారు దీన్ని. అది సో అమ్మయ్య మొత్తానికి సిగ్నల్ అయితే ఇచ్చాడు. అన్నా సిగ్నల్ ఇచ్చాడు భయ్య. అయితే అన్న. సో కొవ్వూరు వచ్చి 1 hour అయితే ఆపేసి ఇప్పుడు సిగ్నల్ క్లియరెన్స్ ఇచ్చాడు. అండ్ దీని ఫాస్ట్ పుల్లింగ్ ఇందాక చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తుంది చూడండి. బాయ్ కొవ్వూరు. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి పసివెందుల. ఇక్కడ నుంచి అరౌండ్ 2 kilometers ఉంటుంది అంతే. ఓ షిట్ మ్యాన్. సో చూద్దాం. అండ్ కోనసీమ అంటేనే పచ్చదనం. ఎర్లీ మార్నింగ్ ఎంత సూపర్ ఉందో చూడండి ఒకసారి. ట్రైన్ ఎర్లీ మార్నింగ్ మంచిగా పక్కనే పొలాలు, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. అండ్ ఈ ట్రైన్ జర్నీ మాత్రం కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అయితే చేయాల్సింది. అంత బెస్ట్ ఉంటుంది ఈ రూట్లో. కోనసీమ సింపుల్గా చెప్పాలంటే ఈ ట్రైన్ ఒకటి, భీమవరం వెళ్ళే ట్రైన్ ఒకటి, కోనసీమ అందాలన్నీ చూపిస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసరికి ఇది హౌరా చెన్నై మెయిన్ ట్రాక్ అన్నమాట.
ఎక్స్ప్రెస్. థర్డ్ స్టాప్ అయితే వచ్చేసింది పసివెందల. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ వచ్చేసరికి చాలా అంటే చాలా చిన్నది. అండ్ ఇక్కడ వచ్చేసరికి అరౌండ్ 30 seconds అయితే స్టాప్ ఉంటుంది అఫీషియల్గా. నాన్ అఫీషియల్గా క్రాసింగ్ పెడితే మాత్రం ఏం చేయలేదు. అండ్ మన మెమూ ట్రైన్ వచ్చేసరికి చాలా అంటే చాలా పుట్టది. ఇలా వచ్చామో లేదో అలా సిగ్నల్ ఇచ్చాడు. సరే మరి చూద్దాం. సో పసివెందుల అనేది మనకి థర్డ్ స్టాప్ అనమాట. దీనికి వచ్చేసరికి 2 platforms అయితే ఉంటాయి. అండ్ జస్ట్ అలా వచ్చింది 30 seconds అయితే ఉంది. అండ్ మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయింది. దీని ఇన్స్టాంట్ పుల్ మాత్రం ఇన్స్టాంట్ పుల్లే అంతే, 15 secondsలో లాగేస్తుంది. అండ్ ఈరోజు ట్రైన్స్ అనేవి లేట్ అవ్వడం వల్ల అయితే ఒక పక్క ప్యారలల్ రన్ అయితే జరుగుతూ ఉంది ఈ ట్రైన్కి వేరే ట్రైన్స్కి. సో మన ట్రైన్ వచ్చేసరికి నిడదవోలు జంక్షన్కి అయితే ఎంటర్ అయిపోయింది. అండ్ ఇక్కడి నుంచి నర్సాపూర్, భీమవరం ఈ రూట్ అయితే విడిపోద్ది అనమాట. అందుకే దీన్ని జంక్షన్ అంటారు. అండ్ దీని కోడ్ వచ్చేసరికి NDJ, నిడదవోలు జంక్షన్. సారీ, NDV, నిడదవోలు జంక్షన్. క్రౌడ్ అయితే గట్టిగానే పుల్అప్ అవుతున్నారు. ఇక్కడ నుంచే కనపడుతుంది. నేను నా సీట్లోకి వెళ్ళి కూర్చుంటే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. సో ప్రస్తుతం నిడదవోలు జంక్షన్కి అయితే వచ్చేసాం. అండ్ అటు సైడ్ ఉంది కదా, అటు సైడ్ ఒక EMU అయితే ఉంది. ఆ EMU వచ్చేసరికి ఏంటంటే భీమవరం అయితే వెళ్తూ ఉంటుంది. అది వచ్చేసరికి అరౌండ్ 8:30కి అలా అయితే 7:30 or 8కి అలా బయలుదేరుతుంది అన్నమాట. అంటే నెక్స్ట్ ఒక ఫాస్ట్ ప్యాసింజర్ ఉంది. ఆ ఫాస్ట్ ప్యాసింజర్కి కనెక్టివిటీ ఆ ట్రైన్ అనమాట. సో భీమడోలో అయితే రీచ్ అయిపోయాం. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేషన్ అనే చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల వచ్చేసరికి 18 kilometers. అదేనండి చిన్న తిరుపతి. సో ఇక్కడ మామూలుగా ఏ భక్తులైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ దిగేసి అండ్ ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్తారు. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసరికి 18 kilometers అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసరికి ఏలూరు, పవర్పేట, నూజివీడు, గన్నవరం, విజయవాడ మొత్తం ఇంకా 5 స్టాప్స్ అయితే కవర్ అయిపోయినాయి దీంతో. అండ్ ఇంకో 5 స్టాప్స్ అయితే ఉన్నాయి. రైట్, విజిల్ అయితే ఇస్తారు, ఎక్కేద్దాం. సో ఫైనల్గా గన్నవరం అయితే వచ్చాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే విజయవాడకి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ ఇది. మాటలో చెప్పాలంటే ఇదే లాస్ట్ స్టాప్. అండ్ నెక్స్ట్ మనం ఇంకా డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం ప్రయాణం వేరేది ఉంది నాకు యాక్చువల్ నాకు కనెక్టింగ్ విజయవాడ టు హైదరాబాద్ ఒకటి ఉందన్నమాట.